అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుంచి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటిగా పేతురు చెప్పిన ప్రసంగం విని పరిశుద్ధాత్మ శక్తితో అందించిన వర్తమానం విన్నప్పుడు అనేకులు పశ్చాత్తాపడ్డారు. వారు హృదయములో నొచ్చుకొని, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగారు. మీరు మారు మనసు పొందండి, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి, ఆయన నామంలో బాప్తిసం పొందండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించండి. లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం జీవిస్తే దేవుని బిడ్డలను చెప్పుకోవటం సిగ్గుచేటు. లోకంలో ఉన్న వాళ్ళకంటే మన జీవితాల్లో వ్యత్యాసం కనబడాలి. మీరు ఈ లోకంలో సహవాసం చేయొద్దు. లోక స్నేహము దేవునితో వైరం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి త్వరలో గతించిపోవును. లోకము దాని ఆశ గతించిపోవును. కానీ దేవుని బిడ్డలమైన మనం మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొడకడి. అక్కడ ప్రభువు ఉన్నాడు, అక్కడ నుండి ప్రభువు మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలంటే ఒక 4 మాటలు ఉన్నాయి ఇక్కడ. అపోస్తలుల బోధయందు సహవాసమునందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఎందుకు మనం విశ్వాసులమైన వారిని ఆదివారం కలుసుకోవాలంటే అపోస్తలుల బోధ వేరు. ఇప్పుడు రకరకాల బోధలు వచ్చేసేయండి. దురద చెవులు తీర్చే బోధలు ఏంటండి, గమ్మత్తులు జిమ్మెత్తులు చేసే బోధలు, కట్టుకథలు చెప్పే బోధలు, ఊరకే కళ్ళబుల్లి మాటలతో మనుషుల్ని మభ్యపెట్టే మాటలు, నిజమైన స్వస్థత లేకపోయినా స్వస్థతలు కలిగినట్లుగా ఆర్భాటం చేసే బోధలు ఈరోజు ఎక్కువైపోయినాయి. అపోస్తలుల బోధ మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా క్రైస్తవులను చెప్పుకుంటే నీళ్లలో మునగటం కాదు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. అంతరంగంలో మార్పు పొంది బహిరంగంగా బాప్తిసం తీసుకోవటం ముఖ్యం. కానీ అంతరంగంలో మార్పు లేకుండా నీళ్ళల్లో మునిగితమే రక్షణ పొందడం అయితే మన గేదెలు బర్రెలన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. రోజు నీళ్ళలో దిగిలేస్తుంటాయి. అది కాదు, నీటి బాప్తిసం ముఖ్యం కాదు, మారు మనసు ముఖ్యం. అందరి ముందు నేను ప్రభు బిడ్డలని బహిరంగంగా ఒప్పుకునే బాప్తిసం ఆ తర్వాత ముఖ్యం. అంతేకాదు, మీరు బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పడిన తర్వాత ఈ లోకానికి వేరుగా జీవించాలి. మీ బ్రతుకులో మార్పు కనపడాలి. నీ మాటలు మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ జీవితం యొక్క ధ్యేయం మారిపోవాలి. అపోస్తలుల బోధ యేసు క్రీస్తుని గురించి బోధించే బోధ. ఎంతమంది ప్రసంగం చేసినా, ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా, ఆ ప్రసంగాల మూలం, ఆ ప్రసంగాల సారం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవాళ నీకు స్వస్థత జరిగిన, మేలు జరిగిన, ఆశీర్వాదం కలిగిన, నువ్వు రక్షణ పొందిన, ఇది ఎవరి మూలన సాధ్యమైందంటే పాస్టర్ గారి మూలన కాదు. ఎవరి మూలన సాధ్యమైంది? నీ కొరకు కలువరి సిలువలో ప్రాణమిచ్చిన, మరణము యొక్క బలము గలవాడిని మరణము ద్వారా జయించిన, మృత్యుంజయుడై లేచిన, సజీవుడైన, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా ఇది సాధ్యం. అపోస్తలుల బోధ. వాక్యం వినాలండి. ఎంత వాక్యం వింటే మనం అంత ఆశీర్వదించబడతాం. ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరో తీసివేయలేరు. ఏమెందుకుంది? మార్తమ్మ ప్రభు కొరకు వంటలు వండుతుంది, పనులు చేస్తుంది. కానీ మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్న అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏమెన్నుకుంది?
ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. యేసు ప్రభు కొరకు ఎన్ని పనులు చేస్తున్నావో అనేది ముఖ్యం కాదు, ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చొని ఆయన మాటలు వింటున్నావో అన్నది నీకు చాలా అవసరం. దాన్ని బట్టే ఎవ్వరూ తీసివేయలేని ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఏంటంటే దేవుని బిడ్డలు సహవాసంగా కూడుకోవాలి. ఎంత కష్టపడి వచ్చారో ఇక్కడికి ఎందుకు రావాలి, మన ఇంట్లోనే దేవుడు లేడా, అక్కడే మనం ప్రార్థన చేసుకోలేమా? కొంతమంది అంటుంటారు, అక్కడికి పోవాలా, ఇక్కడే చేసుకో ప్రార్థన, ఇక్కడ లేడా దేవుడు? ఇక్కడ చేసుకోవాలి, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. కానీ దేవుని బిడ్డలందరం ఇలా కలిసి వచ్చినప్పుడు ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎక్కడ 2-3 ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తానన్నాడు. కాబట్టి సహవాసం ముఖ్యం. చాలా చర్చెస్లో ఇవాళ సహవాసం ఉండదు. గేటు సీటు, సీటు గేటు. ఏమర్థమైంది? గేటు సీటు, సీటు గేటు. నీ పక్కన కూర్చున్నాడు ఎవరో కూడా నీకు తెలియదు. ఏంటంటే పాస్టర్ గారు ఏదో చెప్తారు, కాసేపు అలాగే వింటాం, పాట పాడమంటే పాట పాడతాం, అల్లు చెప్పమంటే చెప్తాం, చెయ్యి ఎత్తమంటే ఎత్తుతాం, కూర్చుంటాం, లేస్తాం, ఆమెను అంటాం, కానికేస్తాం, వెళ్ళిపోతాం. ఏంటంటే సహవాసం అది కాదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో కూడా అలాగే ఉంది. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోరు, బిడ్డలు కలిసి మాట్లాడుకోరు. ఏంటంటే ఎవరు అందరు కలిసి భోంచేయరు. ఆయన వచ్చి తినిపోతాడు, ఈరోజు తినిపోతాడు, ఆడొచ్చి తినిపోతాడు, ఈరోజు తినిపోతాడు. అది కుటుంబం అంటారా చెప్పండి? కుటుంబం అనేది కలిసి ఉంటుంది, కలిసి భుజిస్తుంది, కలిసి ప్రార్థిస్తుంది, కలిసి జీవిస్తుంది, కలిసి సంతోషిస్తుంది, కలిసి దుఃఖాన్ని పంచుకుంటుంది. అందుకు మనకి సహవాసం కావాలి. దేవుని బిడ్డలమైన మనందరం కలిసి ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి. అందుకని ప్రభు అన్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 అండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. కొందరు మానుకుంటున్నట్లుగా చర్చికి వెళ్ళటం మానేస్తారు. అమెరికాలో 90% క్రైస్తవులండి, కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు 2%. చర్చికి వెళ్ళే వాళ్ళు 100 మందిలో ఎంత? 2. ఇటు చూసినా అటు చూసినా సందు చూసినా ఎటు చూసినా చర్చిలు ఉంటాయి, పెద్ద పెద్ద కెథీడ్రల్లు ఉంటాయి అక్కడ. కానీ లోపలికి వెళ్తే మాత్రం 10 మంది 20 మందే ఉంటారు మనుషులు. మనకేమో చర్చిలు లేక ఇలాంటి హాల్ బుక్ చేసుకొని మీటింగ్ పెట్టుకుంటున్నాం. వాళ్ళకు చర్చిలు ఉన్నాయి, మనుషులు లేరు అక్కడ. ఓ చర్చిలో ప్రసంగం చేయడానికి పిలిచారు నన్ను. వెళ్తే ఒక 20 మంది కూర్చున్నారు. ఆ 20 మంది కూడా ఎవర్రా అంటే తలలు నెరిసిపోయి నడుములు వంగిపోయి కర్రలు పట్టుకున్న ముసలమ్మలు ముసలాయన్లు. ఏంటండి ఈ సంఘంలో అందరూ ముసలాలంటే యవనస్తులు రారండి, యవనస్తులకు తిరగడానికి శక్తి ఉందిగా. ఏంటంటే యవనస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనుల్లో తిరుగుతూ దేవుని సన్నిధికి రారు. చర్చికి వెళ్ళటం చాలా అవసరం అండి. దేవుడు మందిరం ఇచ్చాడు. ఈ హాల్ ఎన్నోసార్లు ఎన్నో విషయాల కొరకు ఉపయోగిస్తారు. కానీ మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి పాట పాడుతుండగానే ఇక్కడంతా దేవుని సన్నిధిని నింపుతుంది. దేవుని సన్నిధిలో మనందరం కలిసి కూర్చొని పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తాడు. మనం ఆయన నామంలో, యేసు నామంలో స్వరమెత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. మనకు తెలియకుండానే పాస్టర్ గారు మన మీద చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యని అవసరం లేకుండానే దేవుని బిడ్డలమైన మనందరం కలిసి ప్రార్థిస్తుండగానే నీ నవనాడులో ఉన్న రోగాలన్నీ బాగైపోవడానికి, నీకు ఉన్న దురాత్మల నుంచి విడిపించబడడానికి, నీ హృదయ వాంఛలు తీరడానికి కంటికి కనబడని ఆత్మస్వరూపి అయిన ప్రభువు మన హృదయ వాంఛలను తీర్చుతూ పనిచేస్తుంటాడు. నేను గమనించి చూస్తాను, మా చర్చిలో ఉపవాస ప్రార్థనకు క్రమంగా వచ్చి హాజరయ్యే వాళ్ళ ఇళ్లల్లో చావులు, అనవసరమైన మరణాలు ఉండవు, వ్యాధులు ఉండవు, అప్పులు ఉండవు, కష్టాలు ఉండవు, యాక్సిడెంట్లు వాళ్ళ ఇళ్లలో జరగవు, వాళ్ళ పిల్లలకు దెయ్యాలు పట్టవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే రోగం మనకు రాకముందే దేవుని రక్తములో మనం కడగబడుతున్నాం. కాబట్టి రోగం వచ్చిన తర్వాత తగ్గడం కాదు, అసలు రోగమే రాకుండా దేవుడు మనల్ని, దేవుని మందిరానికి క్రమంగా వచ్చే వాళ్ళకి రోగాలు
వస్తాయి కానీ నీకు తెలియకుండా నీ వచ్చినట్టే. అసలు రోగం ఎట్టొస్తుందో మనకు తెలుసా? జ్వరం ఎట్టొచ్చింది, జ్వరం వచ్చింది అంటాం. ఎట్టొచ్చింది? ఏమైనా విమానం వేసుకొని వచ్చిందా, కారులో వచ్చిందా? ఎట్టొచ్చిందో మనకు తెలియదు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నప్పుడు అది ఎట్టపోద్దో కూడా మనకి తెలియదు. ఆయన నామంలో శక్తి ఉంది కాబట్టి ఎన్ని రకాలైన రోగాలతో ఈరోజు బాధపడుతున్న వారైనా యేసునందు విశ్వాసం ఉంచితే. ఇవాళ కొంతమంది పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే పోయింది అంటారు, కానీ యేసు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను పోయింది పో అనేది ఎవరినాడు ఆయన? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము నువ్వు స్వస్థపరిచింది పో అనేవాడు. సమాధానంగా వెళ్ళావు, నీవు కోరినట్లే నీకు జరుగునిగాక వెళ్ళావు. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది కానాను స్త్రీ వచ్చి. నా కూతురు దెయ్యం పెట్టి వెలవెల్లాడుతుంది అయ్యా ఇంట్లో, నా బిడ్డను ఇక్కడ తీసుకురావడం కూడా కుదరలేదు, నా బిడ్డ కోసం నాయన సహాయం చేయయ్యా అని అంటే నీవు కోరినట్లే నీకు జరిగింది పొమ్మన్నాడు. కరెక్ట్గా అదే గడియకు ఆ కుమార్తెకి అక్కడ దెయ్యమో విడిచిపెట్టబడింది. ఆ శతాధిపతి వచ్చాడు, నా సేవకుడు రోగిగ్రస్తుడై ఉన్నాడయ్యా, నేను ఇంట్లోకి వస్తానంటే అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, నేను కూడా ఒక ఆఫీసర్ని, మిలిటరీ ఆఫీసర్ని, నేను ఒక మాట చెప్తే అంతమంది 1000 మంది నా మాట వింటారు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నీ మాటలో శక్తి ఉంది కాబట్టి అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు విడిపోతాయి, ఒక మాట మాత్రం సెలవేయ్యా అన్నాడు. ఆహా ఏమిటయ్యా నీ విశ్వాసం, ఇలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళని నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు, నీవు అనేది నీకు జరుగును గాక. ఆ గడియలోనే ఆ సేవకుడు స్వస్థత పొందాడు. దేవుని ప్రభువుని ఎరిగిన మనం దేవుని సన్నిధికి వచ్చి రాలేని వారిని, రాని వారిని, రానన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంటే అక్కడ వారి హృదయాలలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. సహవాసములో ఒక రాయి నేను మొయ్యలేకపోతే, ఒక బరువు మనం మొయ్యలేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఓ చెయ్యండి అని ఎవరినన్నా అడిగితే మొయ్యగలమా మొయ్యలేమా? ఇద్దరు కలిసి మోస్తాం. మీరు ఎప్పుడన్నా చీమలను చూసారా? ఎప్పుడు చెప్పాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. అవి సోమరితనంగా ఉండవంట. ఒక్కొక్క చీమ ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నగా ఉంటుంది. అది ఇంతలా ఉడ్డని మూతి పట్టుకొని గుట్టుతూ ఉంటుంది. అది వింటుతూ ఉంటే మిగిలిన చెవులన్నీ పక్కపక్క గంటలే ఇవ్వలే, పడతా అవలే అంటాయి అనుకున్నారా? అవేం చేస్తుంది? ఎదురుగుండా ఒకటి వస్తుంది, పక్క నుంచి ఒకటి వస్తుంది, 4 చీమలు కలిసి ఆ రోల్ని ఇలాగ దొల్లించుకుంటూ తీసుకెళ్ళిపోద్ది. కొన్ని భారాలండి మనం మొయ్యలేం. నీ సమస్యలు నువ్వు మొయ్యలేవు, నీకు వచ్చిన కష్టాలు నువ్వు మొయ్యలేవు. కానీ నువ్వు మరొకరితో కలిసి ప్రార్థన చేస్తే, ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేస్తే, మా సంఘంలో ఇద్దరిద్దరిని చేతులు పెట్టుకొని ప్రార్థన చేయమంటాం, ముగ్గురిని చేతులు పెట్టుకొని ప్రార్థన చేయమంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు నాకు ప్రార్థన రాదు, అతను చేతి పట్టుకొని ప్రార్థన చేస్తుంటే నాకు ఇసుకొచ్చింది, వెళ్ళిపోదామనిపించింది. ఈ లోపల ఆ ప్రార్థన నా హృదయంలో పనిచేసి నాకు తెలియకుండా నేను కూడా నేను ప్రార్థన నేర్చుకుందే ఇద్దరు చేతులు పట్టుకున్నప్పుడు నేను ప్రార్థన నేర్చుకున్నాను. ఇంకో సహోదరి చెప్పింది నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయ్యో నన్ను ఇట్ట బాధ పెడుతున్నాడు దేవుడు అనే బాధతో వచ్చాను. నేను ప్రార్థన చేసుకుంటుంటే నా ఎదుర్కొంటున్న సహోదరి తన బాధలన్నీ చెప్పుకొని ప్రార్థన చేస్తుంటే తన బాధల ముందు అసలు నా బాధలో బాధలే కావనిపించింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనే బాధపడుతున్నాం, నీకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సహవాసం, ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు, ఇద్దరు కలిసి మన హృదయాలు పంచుకున్నప్పుడు, ఇద్దరు కలిసి ఏకీభించినప్పుడు, సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు ఏంటండి ఒకరికొకరు ప్రేరేపించుకోవాలంట. మీ పక్కోళ్ళు పాడుతుంటే పాట రాకపోయినా ఆ పాట యొక్క అట్మాస్ఫియర్లో పరిశుద్ధాత్మ సన్నిధి సంచరిస్తుంటే ఆ పాట భావాన్ని గ్రహిస్తూ అందరం కలిసి ఒక పెద్ద గుంపుగా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది చూడండి, ఎంత ఆనందం ఉంటుంది చూడండి. దెయ్యాలు పారిపోతాయి, దురాత్మలు భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి మనం పాటలు పాడినప్పుడు. ఆత్మలో సహవాసం కావాలి. రొట్టె విరుచుటయందు ఏంటండి ప్రభువు బలను ఆచరించాలి. కొంతమంది ప్రతి వారం ఆచరిస్తారు, కొంతమంది నెలకోసారి ఆచరిస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఆచరిస్తారు, కొంతమంది అసలు ఆచరించరు. ఎన్నిసార్లు తీసుకోవాలి రొట్టె ద్రాక్షరసం? యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్ అని ఉంది ఇంగ్లీష్. కుదిరినప్పుడల్లా. ఎందుకు తీసుకోవాలి? అది యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి.
నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన రక్తం చిందించాడు, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, నేను ఆయన సొత్తు అని మళ్ళీ మళ్ళీ నీవు గుర్తు చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసంలో పాలు పోపులు పొంద. ఒక రొట్టె విరిచి అందరికి ఇచ్చినప్పుడు ఒక పరలోకపు కుటుంబంలో మనందరం కలిసి భోంచేస్తున్నట్లుగా, దేవుని రాజ్యంలో మనందరం ఉన్నట్టుగా, ఒకే రాజ్యాన్ని కొరకు ఒకే రక్తములో కడగబడి విమోచించబడిన జనంగా, ఒకే ప్రభువుని ఆరాధించే వారిగా, ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఆ ప్రేమ ఆప్యాయతలు మన మధ్య రావడానికి, ప్రభు అయిన సిలువను ధ్యానించడానికి రొట్టె ద్రాక్షరసం ఆచిస్తాం. చివరిగా 4వది ఏంటన్నారు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. సహవాసం వేరు, ప్రార్థన వేరు. వ్యక్తిగతంగా నీకు ఇంట్లో ప్రార్థన బాగా వస్తుందా, చర్చిలో ప్రార్థన వస్తుందా? చెప్పండి చూద్దాం. ఇంట్లో మంచం మీద పడుకున్నప్పుడు బాగా ప్రార్థన వస్తుందా, చర్చిలో మోకాళ్ళ మీద పడ్డప్పుడు బాగా ప్రార్థన వస్తుందా? ఏంటో చాలామంది మంచం మీద ప్రార్థన చేస్తారంట. ఏంటండి అదే ప్రార్థన? మంచం కింద మోకరించండి అవసరమైతే. ఏంటండి మోకరించి ప్రార్థించే. ఇక్కడ ప్రార్థనాత్మను పొందుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు ప్రార్థన లాని వారికి ప్రార్థన వస్తుంది. చాలా సంఘాల్లో ప్రార్థన ఉండదు. ప్రార్థన అంటే మైకులో చేసే ప్రార్థనే, విశ్వాసులు చేయరు ప్రార్థన. ఏంటంటే మా గెట్ టుగెదర్లకు వచ్చిన వాళ్ళందరికీ సోఫాలు దిగాల్సిందే, కుర్చీలు దిగాల్సిందే. ఉద్యోగ సభలు పెట్టినప్పుడు కింద ఏమి పట్టలు ఉంటాయి, ఆ పట్టల మీద మోకరించేవాళ్ళు 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది ఉన్నా ఆ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మకార్యాలు ఎంత బలంగా జరుగుతాయో. కాబట్టి ప్రతి ఆదివారం కనీసం మనం రొట్టె విరుచుటయందు, ప్రభువు బల్లలో పాలు పబ్బులు పొందుటయందు, బోధయందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక మళ్ళీ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తాం. ఫలించని ప్రతి చెట్టును ఏం చేస్తున్నాడు ప్రభు? కొట్టివేస్తాను. నేను 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది ప్రభుని నమ్ముకున్నాను అంటున్నావు. నీ సాక్ష్యం విని ఎవరన్నా మారారా? నీ బిడ్డలు మారారా? నీ భర్తను మార్చుకున్నావా? నీ కుటుంబాన్ని మార్చుకున్నావా? నువ్వు మారారంటున్నావు, రక్షించబడ్డానంటున్నావు, కానీ నీ జీవితంలో ఏ ఫలాలు లేకపోతే ప్రయోజనం లేదు. ఈ సంవత్సరం పెళ్ళయిందండి, వచ్చే సంవత్సరం అందరూ ఏమడుగుతారు? ఏం లేదా? 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఏం లేదా? ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, ఏమంటారు? ఏం పాపం చేసావో? ఏంటండి యేసుప్రభు నమ్ముకున్నా కూడా అలాంటి పనులు చేస్తున్నారా? విధవరాలు తరంబరాలు వేయకూడదు, ఎవరో తుమ్మకూడదు, ఆ ముసలం ఎదురొచ్చింది ఇంట్లోకి వెళ్ళిపోతా, పిల్లి ఎదురొచ్చింది ఎలాకి వెళ్ళిపోతా. ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. శుక్రవారం నా డబ్బులు ఎవరు, నా డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. యేసు ప్రభు నమ్మిన వాడికి ప్రతిక్షణం శుభదనమే. ఇలాంటి వ్యర్థ ప్రవర్తన నుంచి ఈ జిడ్డంతా మనకి వదలాలంటే దేవుని బిడ్డలతో సహవాసము, వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. లెవియా కాండం చదివితే ఈ సంగతులన్నీ ఉన్నాయి. శకునాలు చూడకూడదు, శకునగాండ్ర దగ్గరకు వెళ్ళకూడదు, కొండాలు ఆడుతూ ఇంటింటా తిరగకూడదు. ఈ సత్యాలతో మనం పరిశుద్ధపరచబడతాం. మనం యేసు ప్రభువును నమ్మిన వారి నోట కపటం ఉండకూడదు. యేసు ప్రభువును నమ్మిన వారి జీవితం ఎలాగుండాలంటే యేసు ప్రభువులాగే ఉండాలి. బలహీనమైన వాడు లేవాలని నడవాలని ఆశ ఉంటుంది, నడవలేకపోతున్నా ఏం కావాలి? వాడికి బలమైన ఆహారం కావాలి. దేవుని వాక్యం బలమైన ఆహారం. సాతాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, ప్రభు కొరకు జీవించడానికి, నీ జీవితంలో నుండి దేవుని యొక్క సారూప్యాలు రావడానికి ఆయన వాక్యము, దేవుని బిడ్డల సహవాసము, మోకాళ్ళ ప్రార్థన, ఆయన సిలువ మరణ పునరుద్ధారణను ధ్యానించటం ఎంతో అవసరం. లేచిన బండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆయన సారూప్యంలో మార్చునుగాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. ప్రభుతో చెప్పండి, నాయన నా బ్రతుకులో నేను ఇంకా స్వస్థత పొందాలని, రక్షణ పొందాలని, విడిపించబడాలని ఆశిస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న నా భర్త మారాలయ్యా, త్రాగుడుకు బానిసైన నా బిడ్డలు మారాలయ్యా, నా కుటుంబంలో సమాధానం కావాలయ్యా,
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంతో ఆశతో ఎన్నో గ్రామాల నుండి, ఎన్నో పట్టణాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చూడు నాయన. యేసయ్య మంచి దేవుడని నమ్ముకున్నామయ్యా. ఆయనలాగా మారాలని ఆశ మాకు దయచేయి. సహవాసమునందు, ప్రార్థనయందు, బోధయందు ఎడతెగక జీవించి క్రీస్తు సారూప్యంలో ఎదుగునట్లుగా క్రీస్తులాగా మారటానికి సహాయం చేయము. ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నది మా జీవితాల్లో నెరవేరటానికి సహాయం చేయి. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరు రోగిగ్రస్తులకి ఇక్కడికి వచ్చి ఉన్నారు, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరుచున్నాము నాయన. ఎవరెవరైతే సమాధానం లేని స్థితిలో ఇక్కడికి వచ్చున్నారో అటువంటి వారికి విడుదల దయచేయి తండ్రి. నేను యేసయ్య కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, బలహీనంగా ఉన్నానని ఎవరు తమ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో అటు వారిని బలపరచుము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.